ఎన్ని నిజాలో ఎన్ని అబద్ధాలో. ఓకే, ముందు అసెంబ్లీ ఎలక్షన్ ఒక్క నిమిషం నేను ఫినిష్ చేయలేదు, అది ఫినిష్ ఇక్కడ ఒక డౌట్, పికాక్స్ క్రై చేయవు అకార్డింగ్ టు వికీ, దాని ప్రకారం పికాక్స్ అనేది ఏడవవు. మీరు అన్నారు కదా ఎన్ని నిజాల గురించి చెప్తున్నా. డిసెంబర్ 23లో అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోయి తర్వాత కొన్ని నెలల్లో లోక్సభలో 0. అంటే రిప్రజెంటేషన్ లేని పార్టీ మీరు మా గురించి మాట్లాడక్కర్లేదు దేశవ్యాప్తం నేషనల్ లెవెల్లో అని ప్రజలు నిర్ణయం ఇచ్చాక కోపంతో ద్వేషంతో భరించలేక అరగెన్స్ తో ప్రజల్ని అవమానిస్తూ అబద్ధాలు చెప్తూ మెనిపులేట్ చేయాలన్న నెగటివ్ తాలూకా పరాకాష్ట ఈ ఇష్యూలో అయింది. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను. సర్వే నంబర్ 25 కంచగచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ కట్టడం జరిగింది, ఐఎస్బి కట్టడం జరిగింది, IIIT కట్టడం జరిగింది, గచ్చిబౌలి స్టేడియం వచ్చింది, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావడం జరిగింది, నాలెడ్జ్ సిటీ రావడం జరిగింది. ఆ మొత్తం లార్జర్ ఏరియాలో ఎప్పుడు ఏ బేసిస్ మీద ఇది అడవి ఇది యూనివర్సిటీ ఏం రాలే అడ్డంలో. ఇవాళ ఎందుకు వచ్చింది? సాఫ్ట్వేర్ ఏమైనా ఫస్ట్ టైం ఈ దేశంలో కానీ మన సిటీలో కడుతున్నామా? ఐటీ పార్క్స్ ఏమైనా కొత్త హైదరాబాద్ కి? ఇంతకు ముందు లేని ఇష్యూ ఇవాళ ఎందుకు జరిగింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా కాంపిటెన్సీని వాడుకొని పాజిటివ్ గా వాడుకుని ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి భరత్ గారు, ఏ టెక్నాలజీ వచ్చినా దానికి పాజిటివ్ అండ్ నెగటివ్ యూజెస్ ఉంటాయి. ఒక డాక్టర్ ఒక కత్తితో సర్జరీకి కట్ చేస్తాడు, ఒక హంతకుడు దాన్ని ఒక వ్యక్తి హత్య చేయడానికి వాడతాడు. న్యూక్లియర్ ఎనర్జీ కూడా చేయొచ్చు, న్యూక్లియర్ వెపన్స్ చేయొచ్చు. హ్యుమానిటీ ఈజ్ ఆల్వేస్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ దట్ సైన్స్ ఇస్ బోత్ అ బూన్ అండ్ అ పెయిన్. ఇక్కడ ఏఐని పాజిటివ్ గా వాడటం కోసం ఇవాళ మీరు వినుంటారు శ్రీధర్ బాబు గారు అనౌన్స్మెంట్ చెప్పారు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ తెలంగాణ విల్ బి ట్రైన్డ్ ఇన్ ఏఐ. దానికి మేము పాజిటివ్ గా వాడుకుంటున్నాం, వీళ్ళు నెగటివ్ గా వాడుకుంటున్నారు. ఉద్యోగాలు వస్తే గవర్నమెంట్ పాపులర్ అయితే వీళ్ళకి ప్రాబ్లం, ఇన్వెస్ట్మెంట్ వచ్చి హైదరాబాద్ బాగుపడితే ప్రాబ్లం, తెలంగాణ రైజింగ్ అయితే ప్రాబ్లం, హైదరాబాద్ రైజింగ్ అయితే ప్రాబ్లం, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ చేసినప్పుడు ప్రాబ్లం. ఇది ఎలా జరిగిందండి? జాన్ అబ్రహాం గారికి నికోబార్ లో జరుగుతున్న విషయాలకి అవగాహన లేదు, ఛత్తీస్గఢ్ లో అవుతున్న ఇష్యూస్ మీద అవగాహన లేదు. హైదరాబాద్ లో గవర్నమెంట్ భూమిని యూనివర్సిటీ భూమి అని చెప్పారు సుప్రీం కోర్టులో గెలిచాక. ఈ విధంగా చేస్తున్న వారు దీనికి ఎండ్ లేదు. రెండోది, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకి చేసిన ఫిర్యాదులో ఈ ఏఐ కంచగచ్చిబౌలి భూమిలో జరిగిన డ్యామేజ్, ఈ క్రియేట్ చేసిన సోషల్ డిజార్మనీ, సమాజంలో టెన్షన్లు పెట్టి, ఇది ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇమాజిన్ అండి, రేపు కమ్యూనల్ రైట్స్, యుద్ధాలు, లేని డ్యామేజ్లు వీడియోల్లా చేసి సమాజాన్ని ఎక్కడ తీసుకుపోతారు? ఎవడో ఎక్కడో దుబాయ్ లో కూర్చుని తెలంగాణ కాదు, ఇండియా కాదు, ఇండియా పాకిస్తాన్ బోర్డర్ కాదు, చైనా బోర్డర్ కాదు, మణిపూర్ లో కానీ ఎక్కడైనా విధ్వంసం సృష్టించవచ్చు. దాని మీద సమాజం దాన్ని కాపాడుకోవడానికి కావలసిన వస్తువులు చేయాలి. కోవిడ్ అనే గ్లోబల్ పాండమిక్ వచ్చింది, వీ హ్యాడ్ టు పే అ టెరబుల్ ప్రైస్. సమాజం దాన్ని కాపాడుకోవడానికి వ్యాక్సిన్ కనిపెట్టింది. ఇవాళ ఏఐ మిస్యూస్ అండ్ దానికి మాస్టర్స్ ఉన్నారు కొందరు, వాళ్ళ చేత మీరు మాట్లాడి అడగాలి. వాళ్ళ ఐటీ సెల్, వాళ్ళ వర్కింగ్ స్టైలు, వాళ్ళు పెట్టే డబ్బులు, వాళ్ళు వాడే టెక్ చెప్తాం వేరేగా. ఇప్పుడు ఒక రెండు క్వశ్చన్ సార్, చాలా సింపుల్ భగత్ గారు. లెట్ మీ కన్క్లూడ్ అండ్ దెన్ యు ఆస్క్ ద క్వశ్చన్, ఐ విల్ ఆన్సర్. నేను కన్క్లూడ్ చేస్తాను, మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి. సమాజంలో అందరూ అడగవలసిన ప్రశ్న, మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఏఐ బేస్డ్ లైఫ్ వీళ్ళు సృష్టించి ఇలా సమాజాన్ని రాంగ్ దారి పడితే దానికి మనం కాపాడుకోవాల్సిన మెకానిజం మనకు ఉందా లేదా, చేసుకోవాలా వద్దా? అంటే డెవలప్మెంట్, ఈ ప్రశ్నలు అడిగారు. డెవలప్మెంట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్